క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 67వ సంకీర్తన 2వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకములో ప్రతి మనిషి ఆశీర్వాదం కోరుకుంటూ ఉంటారు. కొందరు ధనం కోరుకుంటారు, కొందరు ఆరోగ్యం కోరుకుంటారు, మరికొందరు గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ దావీదు వీటన్నిటికంటే గొప్పదైన ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అదేమిటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభువా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము అని చెప్పేసి. దేవుని ముఖకాంతి ఉంటే ఏమవుతుందంటే చీకటి తొలగిపోతూ ఉంటుంది, నిరాశ అనేది తొలగిపోతూ ఉంటుంది, భయం పారిపోతుంటుంది. జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని మహిమ కనిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మరి దేవుని ముఖకాంతి అంటే ఏమిటి? దేవునికి మనుషులలాగా శరీర ముఖం లేదు. ముఖకాంతి అనంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు కూడా మనం చదవగలిగినట్లయితే, యెహోవా తన ముఖమును నీ మీద ప్రకాశింపజేసి నీ మీద కృప చూపునుగాక అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే దేవుని ముఖకాంతి అనేది ఆయన కృపకు సూచనగా ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. సూర్యుడు ఉదయిస్తే చీకటి పారిపోతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తే జీవితంలో ఉన్నటువంటి నిరాశ, భయం, అపజయం అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దేవుని ముఖకాంతి ప్రకాశించినప్పుడు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. చీకటి తొలగిపోతూ ఉంది. పాపం, భయం, నిరాశ, అయోమయమైనటువంటి చీకట్లు తొలగిపోతూ ఉంటాయి. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగు అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. యేసయ్య ఉన్న చోట ఎంత మాత్రం కూడా చీకటి నిలవద్దు. దేవుని కృప లభిస్తూ ఉంటుంది. మన శక్తితో సాధ్యము కానటువంటిది దేవుని కృపతో సాధ్యమవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ముఖకాంతి ఎందుకు కావాలి? 67వ సంకీర్తన 2లో మనం చదువుతూ ఉన్నప్పుడు, భూమి మీద నీ మార్గము సమస్త జనములలో నీ రక్షణ తెలియబడినట్లు అనేటువంటి సత్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను ఆశీర్వదించేది కేవలం మన కోసం కాదు, మన జీవితాన్ని చూచి ఇతరులు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు అనంటే గనక అతని ద్వారా జనములు ఆశీర్వదింపబడాలి. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకంటే ఒక దేశం రక్షించబడాలి. దానియేలు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకంటే రాజులు దేవుని మహిమపరచాలి. దేవుని ముఖకాంతిని ఎలా పొందాలి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పాపం దేవుని సన్నిధిని దూరం చేస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ప్రార్థన, మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని యొక్క ముఖం, అతని యొక్క ముఖం ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వది దేవుని వాక్య ధ్యానం. వాక్యం మన జీవితానికి వెలుగుగా ఉంది. అంతేకాదు విధేయత ఉన్న చోట దేవుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి దేవుని ముఖకాంతి పొందేటువంటి వారి జీవితాలు ఎట్లా ఉన్నాయని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ఉదాహరణకి మోషే జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సీనాయి పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్టెఫను జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అతని ముఖం దేవదూత ముఖములా కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు
రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం కూడా సూర్యునిలా ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయమైన సత్యాలు ఏంటో తెలుసా? దేవునికి ముఖకాంతి మన పరిస్థితులను మాత్రమే కాదు, మన స్వభావాన్ని కూడా మారుస్తుంది. దేవుని ముఖకాంతి ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకు కూడా వెలుగుగా ఉంటాడు. దేవునికి సన్నిధిలో గడిపినటువంటి సమయం మన జీవితంలో శాశ్వత ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దేవునికి కృప మన అర్హత వల్ల కాదు, కానీ ఆయన ప్రేమ వల్ల లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి ముఖకాంతి ఉన్నటువంటి చోట శాపం ఏమవుతుందంటే ఆశీర్వాదంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే కనుక ఈరోజు మనకు ఎక్కువ డబ్బు కంటే, ఎక్కువ పరిచయాల కంటే, ఎక్కువ పదవుల కంటే అవసరమైనది ఏంటో తెలుసా? దేవుని యొక్క ముఖకాంతి. దేవుని ముఖకాంతి ఉంటే మూసివేసినటువంటి తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. దేవుని ముఖకాంతి ఉంటే కన్నీళ్ళు అనేవి ఆనందంగా మారుతూ ఉంటాయి. దేవుని ముఖకాంతి ఉంటే ఓటమి కూడా విజయముగా మారుతూ ఉంటుంది. దేవుని ముఖకాంతి ఉంటే మన జీవితం ఇతరులకు సాక్ష్యంగా నిలుస్తూ ఉంటుంది. అలాగైతే కనుక ఈ రోజున ఈ రీతిగా నీవు ప్రార్థించగలవా? ప్రభువా, మా మీద, నా మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయి. ప్రభువా, మా కుటుంబాల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయి. మా సంఘం మీద, మా సేవ మీద, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయి. అనేకులు నిన్ను తెలుసుకున్నటువంటి ఆ రక్షణ పొందునట్లుగా నీ కృపను మాకు చూపుమని గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా 67వ సంకీర్తన 2వ శరణములో మనం చదివాము. ఒక గొప్ప సత్యాన్ని మనకి బోధిస్తూ ఉంటా ఉంది. దేవుడు మనలను ఆశీర్వదించి తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేయటం వల్ల కేవలం మన సుఖం కోసం కాదు, ఆయన మార్గము భూమి మీద తెలియబడడానికి, ఆయన రక్షణ సమస్త జనులకు ప్రకటించబడడానికి అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారమై ఆ రీతిగా కనుక నువ్వు ప్రార్థించగలిగినట్లయితే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడిని బలపరిచి స్థిరపరిచి ఆయన రాజ్య విస్తరణ కొరకు నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.